కవిత, కేటీఆర్, జగన్, షర్మిల మధ్య దూరానికి జ్యోతిష్య కారణం, పరిష్కారం సూచించిన వేణుస్వామి. తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లో కొన్ని ప్రముఖ అన్నాచెల్లెళ్ల మధ్య కొనసాగుతున్న విభేదాలు ప్రజల్లో ఆసక్తి, ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇటీవల రాఖీ పండుగ రోజున కూడా వైఎస్ జగన్, షర్మిల అలాగే కేటీఆర్, కవిత ఒకరినొకరు కలుసుకోకపోవడం ఈ దూరం ఎంత లోతుగా ఉందో చూపించింది. జ్యోతిష్య నిపుణుడు వేణుస్వామి ప్రకారం ఈ పరిస్థితికి షష్టాష్టక దోషం అనే గ్రహస్థితి కారణమని వెల్లడించారు. షష్టాష్టక దోషం అంటే ఏమిటి? జ్యోతిష్యం ప్రకారం ఒకరి జాతకంలో ఉన్న గ్రహం మరొకరి జాతకంలో అదే గ్రహం 6 లేదా 8 స్థానాల దూరంలో ఉంటే దాన్ని షష్టాష్టక దోషం అంటారు. ఈ దోషం ఉన్నవారి మధ్య అవగాహన లోపం, తరచూ గొడవలు, విభేదాలు తలెత్తే అవకాశం ఎక్కువ. ఇది భార్యాభర్తలు, సోదరులు, వ్యాపార భాగస్వాములు వంటి సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కేటీఆర్ది శ్రవణ నక్షత్రం మకర రాశి కాగా, కవితది పునర్వసు నక్షత్రం మిథున రాశి. ఈ 2 రాశులు షష్టాష్టక సంబంధంలో ఉండడంతో వీరి మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలు పెరిగాయని వేణుస్వామి చెప్పారు. జగన్ది ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, షర్మిలది ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి. ఇక్కడ కూడా ఇదే దోషం ఉండడంతో ఆస్తి, రాజకీయ అంశాల్లో తగాదాలు తలెత్తాయని ఆయన విశ్లేషించారు. ఈ దోషానికి పరిష్కారంగా కాళీ పూజ చేయాలని సూచించారు. ఈ దోషం దుష్ప్రభావాలను తగ్గించడానికి ప్రత్యేక పూజలు చేయాలని వేణుస్వామి సూచించారు. ముఖ్యంగా వామాచార పద్ధతిలో కాళీ పూజ చాలా ఫలప్రదమని చెప్పారు. దీని ప్రకారం కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన సమస్యలు తగ్గుతాయని తెలిపారు. అంతేకాక ఇతర పరిహారాలను కూడా సూచిస్తూ శ్మశాన తార పూజ, బగలాముఖి పూజ, చిన్నమస్త పూజ వంటి జపాలు, హోమాలు చేయడం కూడా ఉపయోగకరమని చెప్పారు. వీటిని జ్యోతిష నిపుణుల పర్యవేక్షణలో చేయటం మంచిదని సూచించారు. అయితే రాజకీయ నాయకులు ఈ సూచనలను పాటిస్తారా లేదా అన్నది చూడాలి. ఈ మధ్య కాలంలో నేను రెగ్యులర్గా చెప్తా ఉంటాను, షష్టాష్టకాలు అనేవి చాలా సమస్యలను క్రియేట్ చేస్తాయి. భార్యాభర్తల మధ్యన కానీ, అన్నదమ్ముల మధ్యన కానీ, అక్క చెల్లెల మధ్యన కానీ, తల్లిదండ్రులు మరియు సంతానం మధ్యన కానీ, సిబ్లింగ్స్ మధ్యన కానీ, ఎవ్వరి మధ్యలో అయినా సరే మనం చూస్తూ ఉన్నాము. నిన్న మనకు శ్రావణ పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ వెళ్ళింది. చాలామంది చాలా రకాల డిస్కషన్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ అన్నా చెల్లెల గురించి డిస్కషన్ జరిగింది, కేటీఆర్ మరియు కవిత గారు. అలాగే ఇంకొక జంట, అంటే ఇంకొక అన్నా చెల్లెలు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ మరియు షర్మిల గారి గురించి డిస్కషన్స్ జరిగినాయి. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, అలాగే షర్మిల గారిది ఉత్తరాషాఢ మకర రాశి, అలాగే కేటీఆర్ గారిది శ్రవణ నక్షత్రం మకర రాశి, అలాగే కవిత గారిది పునర్వసు మిథున రాశి. వీళ్ళిద్దరు జాతకాలని కనుక చూసుకున్నట్లయితే షష్టాష్టకాలు అంటారు. ఒక రాశి నుండి ఇంకొక రాశికి, ఉదాహరణ మిథున రాశి నుండి మకరం, మకరం నుండి మిథునం కౌంట్ చేస్తే 6:8, 8:6 వస్తాయి. సో ఇలా ఎవరికి వచ్చినా సరే వ్యాపార సభ్యుల మధ్యన, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ మధ్యన కానీ, అత్త కోడల మధ్యన కానీ, అత్త అల్లుడు మధ్యన కానీ, తల్లి తండ్రుల మధ్యన కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, తల్లి తండ్రి కుమారులు కుమార్తెల మధ్యన కానీ ఎవరికి వచ్చినా, కుటుంబంలో కాంబినేషన్ వచ్చినా ఖచ్చితంగా వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా పెను సంచలనాలు ఉంటాయి. భార్యాభర్తలు, బంధువులు, రిలేషన్ అయితే గొడవలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, షర్మిల అలాగే కేటీఆర్, కవిత మధ్యన ఎలాగైతే గొడవలు ఉన్నాయో వాటి వల్ల కుటుంబంలో తగాదాలు, పార్టీలో ఇబ్బందులు ఎలాగైతే ఏర్పడతా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా మనకు సమాజంలో కూడా ఈ యొక్క తరహాలో ఎక్కడ ఉన్నా అలాంటి సమస్యలు ఏర్పడతాయి. వాటికి సంబంధించి ఏ సమస్యలు రావద్దన్నా ఆర్థిక పరమైన, న్యాయపరమైన, జైలుకు వెళ్ళడము, సమస్యలు రావడము, ఇలాంటివన్నీ అభివృద్ధి ఆగిపోవడము, ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. వీటన్నిటినీ అధిగమించాలి అంటే కాళీ, శ్మశాన కాళీ అంటారు. ఆ కాళీ పూజ మరియు శ్మశాన తారా పూజ లేదా భగాలముఖి, చిన్నమస్తా లాంటి పూజలను వామాచార పద్ధతిలో నిర్వహించుకున్నట్లయితే ఆ జరగబోయేటువంటి నష్టం నుండి, అది ఆర్థిక నష్టం అవ్వచ్చు లేదా న్యాయపరమైన ఇబ్బందులు అవ్వచ్చు, వాటన్నిటి నుండి అధిగమించేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి.